ఉగాదిలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు, తెలుసుకునే విషయాలు, అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసే విషయాలు ఏవన్నా ఉన్నాయంటే రాశి ఫలితాలు. మనకి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనేది తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఇక 4వ రాశి కర్కాటక రాశికి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం. గురువుగారు వివరిస్తారు. తప్పకుండా రాజపూజ్యం, అవమానం, అలాగే ఆదాయ వ్యయాల విషయాల్లో జాగ్రత్తలు, ఇక దైవారాధన విషయంలో ఏ దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఈ విషయాలన్నీ గురువుగారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, ఇక కర్కాటక రాశికి సంబంధించి వివరాలు చెప్పండి. రాజపూజ్యం, అవమానం, అలాగే ఆదాయ వ్యయాల విషయం, ఇక ఖర్చులు, వ్యయాలు, వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, ఈ విషయాలన్నీ చెప్పండి. ఇప్పుడు ఈ కర్కాటక రాశికి చెందిన వాళ్ళు పునర్వసు 4వ పాదం, ఉమ్, పుష్యమి 4 పాదాలు, ఉమ్, ఆశ్లేష 4 పాదాలు ఈ చెందినటువంటి వారు వీరంతా కూడా కర్కాటక రాశికి చెందినటువంటి వారే. ఉమ్, అయితే వీరికి ఆరోగ్య స్థితి పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంటుంది. ఉమ్, 14 ఆదాయము, 2 వ్యయం అండి. ఉమ్, ఆర్థికంగా మాత్రం బాగా సంపాదిస్తారు. ఉమ్, రాజ్యపూజ్యము, అవమానం సమానంగా ఉంటుంది. 6 6 6 6 6 పోనీ ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అంత ఖర్చు పెట్టేస్తారు. అంటే ఎంతమంది మంచి అంటారో అంతమంది చెడు పని ఉంటారు. ఓకే. అది అవకాశం ఉంది అది. ఉమ్. సో కాబట్టి ఇది అండి ఇప్పుడు నాకు రాజపూజ్యం, అవమానం అండి. రాజపూజ్యము, అవమానం 6 భాగాలు. రాజపూజ్యము 6 భాగాలు, అవమానం అండి. రెండు అవి కూడా సేమ్ 2 ఉంటాయి. సమానంగా ఉన్నాయి. ఓకే. ఇక కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 30 వరకు ఉమ్, 10వ స్థానంలో గురువు ఉండుట చేత శ్రమ ఉమ్, ఎక్కువగా ఉంటుంది. ఉమ్, ధనధాన్య నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. వృధా సంచారం ఉంటుంది. ఉమ్, బంధుమిత్ర ద్వేషం ఉంటుంది. ఉమ్, జీవన భంగాలు కలుగుతాయి. ఉమ్, తర్వాత 1 మే నుండి సంవత్సరాంతం వరకు మంచి సమయం ఆసనం కాబోతుంది. కాబట్టి ఉమ్, 11లో గురువు ఉండటం వల్ల, 11వ స్థానంలో గురువు రావటం వల్ల ఉమ్, అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఉమ్, మీరు కార్యసిద్ధిని పొందుతారు. ఉమ్, మంత్రసిద్ధి కలుగుతుంది చేయాలనుకుంటే. ఉమ్. వీరికి శత్రునాశనం కూడా జరిగే అవకాశం ఉంది. ఓ, నూతన కార్యలాభాలు కలుగుతాయి. ఓకే. మనస్సౌఖ్యం కలిగే అవకాశం ఉంది. ఉమ్, శని సంవత్సరాంతం వరకు కూడా 8వ స్థానంలో ఉండటం వలన కార్య విఘ్నం, అంటే అనుకున్న సమయానికి పనులు పనులు కావు. కాకపోవడం, ఉమ్, కార్యభంగం కావటం, ఉమ్, ధన నష్టము, అనారోగ్యము, భయము, ఉమ్, ఆకస్మిక ప్రమాదాలు ఉమ్. ఇవన్నీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అయితే రాహు ఈ సంవత్సరాంతం వరకు కూడా 9వ స్థానంలో ఉండటం వల్ల ఉమ్, ఉమ్, ప్రయాణాలు, అనవసరమైన అనుకోని ప్రయాణాలు చేయడం, ఓకే. కార్య విఘ్నాలు, వివాదాలు, ఉమ్, వాహన మూలకంగా నష్టాలు జరిగే అవకాశాలు, ఓ, దుర్వార్తా శ్రవణం. ఉమ్, ఉమ్, కేతు సంవత్సరాంతం 3లో ఉండటం వల్ల అపకీర్తి, ఉమ్, భ్రాతృద్వేషము, ఉమ్, అంటే అన్నదమ్ముల చేత ఓకే. ఆ, అది అకారణ కలహాలు కలగటము, ఉమ్, ఉమ్, మనస్తాపము, ఉమ్, అధైర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే వీరు, ఈ రాశి వారు ప్రధానంగా వీరికి కుజుడు, గురువు అనుకూలంగా లేని కారణంగా ప్రధానమైనటువంటి గ్రహాలు ఉమ్, ఉమ్, వాటికి సంబంధించినటువంటి ఎర్ర వస్త్రము, కందులు, ఉమ్, ఉమ్, నల్ల వస్త్రము, నువ్వులు, ఉమ్, వాటికి జపాలు చేయించుకొని తర్వాత దానాదులు ఇవ్వటము. ఉమ్, అంతేకాకుండా సుబ్రహ్మణ్య, హనుమత్, ఉమ్, తర్వాత శివ ఉమ్. ఆరాధనలు చాలా బాగా ఉపయోగపడతాయి వీళ్ళకు. ఓకే. సో ఈశ్వరుని నమ్ముకుంటే అంత మంచి మంచి జరుగుతుంది. జరుగుతున్నాయి. ఓకే. ఐశ్వర్యం ఇచ్చేవాడే ఈశ్వరుడు. అవును. ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది అంటారు. ఉమ్, ఉమ్. ఐశ్వర్యం ఇవ్వాలంటే శివుడు ఇవ్వాలి. చూడివ్వాలి. అక్కడ చాలా చక్కగా వివరించారు గురువు గారు. కర్కాటక రాశి వారికి అంతా బానే ఉందండి. మీరు అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు కానీ ఆచితూచి మాట్లాడటం కానివ్వండి, దైవారాధన విషయంలో ముఖ్యంగా ఈశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మిశ్రమ ఫలితాలు అని భయపడాల్సిన అవసరం లేదు.
మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారని, కర్కాటక రాశి వారందరికీ ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం. నమస్తే.